హలో, ఇవాళ పొరిగింటి పుల్లకూరలో సంక్రాంతి పిండి వంటలు స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా లడ్డూలు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చేయడం కూడా చాలా ఈజీ. దీనికోసం ముందుగా 2 కప్పులు శనగపిండి తీసుకొని, ఒక చిటికెడు సోడా తీసుకొని, కొద్దిగా వాటర్ అంటే మనకి సరిపడినంత వరకు తీసుకోవాలన్నమాట. ఇది జారుగా అయ్యేంత వరకు ఉండలు లేకుండా కలుపుకోవాలి. రన్నీ కన్సిస్టెన్సీ రావాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక జాలి తీసుకొని అందులో శనగపిండి వేసి బాగా కలుపుకుంటూ ఉంటే కింద నుండి బూందీ పడుతుంది కదా, సో బూందీ అయిపోతుంది. దీన్ని బాగా క్రిస్పీగా ఫ్రై చేయకూడదు, మెత్తగా ఉండాలి. సో పాకం బాగా పీల్చుతుంది అనమాట మెత్తగా ఉంటే. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలానే అదే మెత్తగా తీసుకుంటే బూందీ రెడీ అయిపోతుంది. అండ్ నవ్వు ఇప్పుడు షుగర్ పాకం అంటే పంచదార పాకం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 కప్పులు షుగర్ తీసుకొని, 1 కప్ వాటర్ తీసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. షుగర్ డిజాల్వ్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత కొంచెం సేపటికి అది మరుగుతుంది కదా, దాని నుండి మనకి తీగ పాకం వస్తుందన్నమాట. చూపిస్తున్నా కదా, ఈ విధంగా తీగ పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న బూందీని ఆ పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసి బాగా కలుపుకోవాలి. సో దీనివల్ల బూందీ మొత్తం ఆ పాకాన్ని పీల్చుకుంటుంది. సో ఇలా పాకంలో కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలన్నమాట. దీనివల్ల బూందీ మొత్తం పాకం పీల్చుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఉండలు చేసుకోవడానికి కూడా బూందీ చల్లారుతుంది అనమాట. ఇందులోనే క్యాషు వేసి, అంటే నేను క్యాషు తీసుకున్నా, మీరు డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకొని బాగా కలుపుకొని మనకి నచ్చిన సైజులో ఉండలు చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నా కదా, ఈ విధంగా మనకి నచ్చిన సైజులో ఉండలు చేసుకోవాలి. అంతే, లడ్డూస్ రెడీ అయిపోతాయి. ట్రస్ట్ మీ, ఇవి అస్సలు డిసప్పాయింట్ చేయవు. ఇఫ్ యూ లైక్ ద రెసిపీ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.